నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం పాండవులగుట్టను సందర్శించి ట్రెక్కింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతపు చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పర్యాటకులను ఆకర్షించేలా ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు, పార్కింగ్ స్థలాలు, రిసార్ట్స్ తదితర సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులు రాత్రి బస చేసేందుకు కాటేజీలు తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాండవులగుట్ట అద్భుతమైన పర్యాటక ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయుటకు చక్కటి అవకాశం ఉందని అన్నారు. మన రాష్ట్రం నుండే కాకుండా మన దేశ విదేశాల నుండి అత్యధిక పర్యాటకులను ఆకర్షించడానికి, తద్వారా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి జరగడం వల్ల ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పాండవులగుట్ట చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ రాతి శిల్పాలు మరియు పాండవుల కాలం నాటి నిర్మాణాలను కాపాడడంతో పాటు గుట్టలు దెబ్బతినకుండా రక్షించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు, చారిత్ర ప్రియులకు పరిచయం చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తామని, అలాగే సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత పర్యటన ఆకర్షణను పెంచడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే విధంగా పాండవులగుట్ట పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో గైడ్ సేవలు, ట్రెక్కింగ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా జత చేసే అంశాలపై ప్రణాళికలు ఆయన తయారు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్రాంతం పరిసరాలు, ప్రకృతి సంపదను కాపాడడానికి మరియు పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. సందర్శించిన పర్యాటకులు గుర్తుగా తీసుకెళ్లడానికి స్మారక వస్తువులు, స్థానిక హస్తకళలు అందించే స్టోర్లు ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని అన్నారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటే పాండవులగుట్ట పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓ మంగిలాల్, డిఎస్పీ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఉంది సార్, పెద్ద చాలా ఇవాళ కష్టం సార్, కొంచెం స్టాఫ్ ఎక్కువ అవ్వాలి సార్. ఫోటోగ్రఫీ కింద వాళ్ళు ఫోటోస్ తీసుకోవాలి సార్. వన్ సెకండ్ సార్. సార్ ఒక్కసారి పై. ఓకే 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 ఇట్లా మెట్లు ఎక్కినలాగా మెట్లు బెండ్ అవుతున్నాయి. వెనక్కి లీన్ అవ్వండి సార్. లీన్ అయితే మన ఫూట్ అనేది మొత్తం ఇట్లా ఆనాలి సార్, రాక్ మొత్తం. అట్లా అయితే ఈజీగా వెళ్తారు. వెనక్కి లీన్, బ్యాక్ లీన్ కాదు, బ్యాక్ వెనక్కి ఇవ్వకండి సార్. వెనక్కి కొంచెం వెనక్కి లీన్ అవ్వండి సార్. మీరు బాగా చేస్తారు సార్. వెనక్కి లీన్ అవ్వండి సార్ కొంచెం. ఇలా ఇప్పుడు ఉంది సార్, వెనక్కి వేస్ట్ ఇట్లా వెనక్కి వెళ్ళాలి. అట్లా కొంచెం వెనక్కి చైర్లో కూర్చున్నాను, కొంచెం స్లో. ఇక్కడ రోప్ మీ దగ్గర ఉన్నాయి కదా సార్? రోప్ ఇక్కడ దగ్గర ఆల్రెడీ ఉంది స్టాండింగ్. మీరు వదిలేండి కొంచెం ఇట్లా. లాకి సార్ ఒక్కసారి 2 చేతులు పట్టుకొని ఓకే ఓకే రైట్ 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 వెరీ గుడ్. టైట్ చేయండి, టైట్ చేయండి, టైట్ చేద్దాం, టైట్ చేద్దాం. ఇది ఇక్కడ 2 రైట్
ఇట్లా పెట్టింది 1 ఇక్కడ అదే ఆ విధంగా ఆన్ డెవలప్మెంట్ ఇదంతా అనుకుంటుంది అంటే ఇట్లా స్ట్రేట్ ఉంటుంది సార్ కొంచెం దగ్గర ఉంటే కానీ ఎగ్జామ్ ఇక్కడ అట్లా